ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి రాజ్యమేలుతుంది. స్వయంగా అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ సిమెంట్ను దగ్గరుండి మరీ బ్లాక్ లో అమ్మేస్తున్నారు. వరంగల్ జిల్లాలో తంతుగా సాగుతున్న ఈ బాగోతంపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం పక్కదారి పడుతుంది. కంచే చేనును మేస్తే అన్నట్లుగా అధికారులే ఇందిరమ్మ సిమెంట్ను అమ్మేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని తొర్రూరు, మానుకోట, డోర్నకల్లో అధికారులు దగ్గరుండి సిమెంట్ను తరలిస్తుండగా స్థానికులు పట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది. అటు చెన్నారావుపేట బోజ్వేరులో ఓ కాంట్రాక్టర్ ఇందిరమ్మ సిమెంట్తో ఓ స్కూల్ భవనాన్ని నిర్మిస్తుండగా జన్గాంలో ఓ వ్యక్తి ఇందిరమ్మ సిమెంట్ను బ్లాక్లో కొని ఇల్లు కట్టిస్తున్నాడు. దీనిపై ఎన్టీవీ వారిని ఆరా తీయగా తాము వేరే వ్యక్తి నుంచి బదులు తెచ్చుకున్నామని కుంటిసాకులు చెబుతున్నారు. ఫ్లాప్ అయిపోద్దని ఒక 20 బ్యాగులు తక్కువ పడండి. నేను ఒక 10 బ్యాగులు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. తిరిగి వాళ్ళకి వాపస్ చేస్తాను అంతే తప్ప నేను వేరే ఏదో కావాల్సుకొని నేను మొత్తం స్లాబ్కి మొత్తం వాడుకుంటాను అనుకోలేదు. మా దగ్గర పనిచేసే మా అసిస్టెంట్ దగ్గర మేము తెచ్చుకున్నాము ఒక 10 బ్యాగులు. తిరిగి వాపసు నేను 10 బ్యాగులు ఇచ్చేస్తాను. ఇది ఏమన్నా చట్టరీత్యా ఏమన్నా అనుకుంటే మాది పొరపాటే. ఇప్పుడు నేను మాట్లాడినా సార్, వాళ్ళ పని ఆపేసేమన్నా మా డీ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాను. మా డీ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఓకే ఓకే ఇట్లా ఇందిరమ్మ సిమెంట్ ఇట్లా వాడుతున్నారంట సార్. ఇవాళ కూడా రిపోర్టర్ ఫోన్ చేసింది సార్ నాకు. చెప్తే సార్ ఫోన్ చేసి వర్క్ ఆపమని చెప్పన్నాడు. ఓకే. అటు ఇందిరమ్మ సిమెంట్ను అధికారులే అమ్ముకుంటున్నారని మండల స్థాయిలో అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సిమెంట్ ఇచ్చిన తర్వాత గ్రామాలకు ర్యాండమ్గా వెళ్ళి సిమెంట్ వాడుతున్నారా లేదా, సక్రమంగా వాడుతున్నారా లేదా వెరిఫై చేసి చెప్పమని చెప్పాము. ఆ విధంగా మండల ఆఫీసర్స్ కూడా చెప్పాము, మండల హౌసింగ్ ఆఫీసర్స్ కూడా తెలియజేశాము. స్పెషల్ ఆఫీసర్స్ కూడా గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్స్ ప్రకారము ఉందా లేదని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారుల భరతం పట్టకపోతే నిరుపేదల సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.